So hello aspirants, welcome back to Competitive Hunters. So in this session we will discuss about the latest notification IB/ACIO grade 2 notification. Each and every details, okay, important dates దగ్గర నుంచి ఎగ్జామ్ ఎప్పుడు, ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ టోటల్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తుంది, టోటల్ A to Z we will discuss in this session. Okay, so whoever watching newly for this channel, for our channel, so don't forget to like, share and subscribe the channel. ఓకే, సో ఎవ్రీథింగ్ కొత్తగా అప్డేట్ వచ్చిన ఏ నోటిఫికేషన్ కానీ అప్డేట్స్ ఎవ్రీథింగ్ విల్ బి అప్లోడెడ్ ఇన్ దిస్ ఛానల్ బై మీ. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డూ ఆన్ ది నోటిఫికేషన్ బటన్ సో దట్ ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడు వెంటనే అప్లోడ్ చేసినప్పుడు సో యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ది నోటిఫికేషన్. సో అప్పుడు మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ కెన్ వాచ్ దట్ వీడియో. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా విల్ గో ఇన్ టు టుడేస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే 3000+ అంటే 3717 నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, అంటే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా దీని ఎలిజిబిలిటీ గురించి చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటే మీరు డిగ్రీ చేసిన, ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే సిఎస్సినో మెకానికల్ ఏది చేసినా సరే, మీరు బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి కంప్యూటర్, సిఎస్సి కంప్యూటర్స్ ఇలాగ ఏం చేసినా సరే, ఎవ్రీథింగ్ ఏ బ్రాంచ్ చేసినా సరే యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఓకే, ఇంకా మళ్ళీ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్టర్డే మీన్స్ July 14 వచ్చింది, ఇది నాట్ 19, July 14 వచ్చింది ఈ నోటిఫికేషన్. సో July 14 వచ్చింది. అండ్ ఇంకా మనకి లాస్ట్ డేట్ 10th August 2025 వరకు ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి టైమ్. సో ఇన్ బిట్వీన్ దిస్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. ఓకే, ఇంకా నెక్స్ట్ కమింగ్ టు శాలరీ. సో మనం ఎంత వర్క్ చేసినా, ఎంత కష్టపడ్డా, సో శాలరీ కోసమే కాబట్టి, సో శాలరీ ఎంత వస్తుంది ముందు మనం చూసుకుంటే దగ్గరగా మంచిగానే వస్తుంది దీనికి శాలరీ 45,000, 100 రూపీస్ తక్కువ. సో రౌండ్ ఫిగర్ మనం వేసుకుంటే 45,000 మనకి స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్, అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసి మీరు జాయిన్ అయిపోగానే మీకు 45,000 మంత్లీ పడిపోతుంది, క్రెడిట్ అయిపోతుంది. అండ్ ఇంకా దట్ గోస్ టు అంటే ఇంక్రీజ్ ఉంటుంది కదా, లైక్ ఎంతవరకు మీరు ఎర్న్ చేయగలరు ఈ జాబ్లో అని అంటే మీకు ఇంకా ఫర్దర్గా యూ కెన్ ఎర్న్ అప్ టు 1,42,000 వరకు యూ కెన్ ఎర్న్. ఓకే, ఇంకా నెక్స్ట్ మొత్తం ఇంకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుంటే, సో ఇది మనకి 3 టైర్స్ ఉంటుంది, అంటే 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనము జాబ్ వరకు వెళ్ళాలి అంటే మన మధ్యలో మనం ఫస్ట్ 3 లెవెల్స్, అంటే 3 లెవెల్స్ ఆఫ్ స్ట్రగుల్స్, ఓకే, హర్డిల్స్ అన్ని మనం క్రాస్ చేసుకుని వెళ్తే దెన్ యూ విల్ రీచ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్, వాట్ జాబ్, అంటే ఐబీ జాబ్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ అప్పుడు మనం రీచ్ అవ్వగలుగుతాం. సో టైర్ 1 ప్రాసెస్ ఏంటి అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో టైర్ 1 అనేది టోటల్లీ కంప్లీట్లీ ఎంసీక్యూస్. కమింగ్ టు టైర్ 2 వచ్చి డిస్క్రిప్టివ్ ఉంటుంది, టైర్ 1 లా కాదు, డిస్క్రిప్టివ్ అనమాట. ఇంకా టైర్ 3 వచ్చేసి మనందరికీ తెలిసింది, వాట్, ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మనకి. ఇంకా టైర్ 1 గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి, టైర్ 1 వచ్చి మనకి 1 అవర్ టైం ఉంటుంది. ఓకే, 1 అవర్ టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారింగ్ 1 మార్క్. ఓకే ఓకే, అండ్ 100 క్వశ్చన్స్ ఉంటుంది, అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది మీకు. ఏంటి 1/4 నెగిటివ్ మార్క్, అంటే ఒక క్వశ్చన్ మీరు తప్పు పెట్టారంటే 1/4 క్వశ్చన్స్ మీరు తప్పు పెడితే 1 మార్క్ అనేది డిటెక్ట్ అయిపోతుంది, అలా అనమాట. 1/4 మార్క్ అనేది నెగిటివ్ ఉంటుంది మీకు. సేమ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ లానే మీకు మార్కింగ్ టైం మొత్తం క్వశ్చన్స్ అలానే ఉంటుంది, క్వశ్చన్ నెంబర్. బట్ సెక్షన్ వైజ్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మీకు మారుతుంది ఇక్కడ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లా కాదు. ఇక్కడ మీకు సెక్షన్ వైజ్ వెయిటేజ్ కనుక చూసుకుంటే, 1 second, when you observe section wise weightage, ఓకే, సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ ఒక సెక్షన్. సో టోటల్లీ 5 సెషన్స్ ఉంటాయి, ఐ మీన్ 5 సబ్జెక్ట్స్ ఉంటుంది, 5 సబ్జెక్ట్స్ 20 మార్క్స్, ఈచ్ క్యారింగ్ 20 మార్క్స్. సో కరెంట్ అఫైర్స్ హ్యాస్ సపరేట్ సెషన్ అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్, రీజనింగ్, and next quantitative aptitude, quant, and next general awareness. Okay,
సో ఇలా we will have 5 sessions, 1 2 3 4 5. So 5 sessions, each carrying 20 marks, 20 questions, 20 marks. Okay, 5 sessions, 20 each, 20 questions ఉంటుంది. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట, 20 MCQs వస్తాయి. సో ఇలా ఉంటుంది మీకు ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే టైర్ 1. సో టోటలీ 1 అవర్ టైం ఉంటుంది. సో SSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఐ సజెస్ట్ యూ వితౌట్ ఫెయిల్ యూ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ ఆల్సో. మీకు సేమ్ అదే సబ్జెక్ట్స్ ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ కి ఇంకా మీకు సపరేట్ గా సెషన్ ఉంటుంది కాబట్టి బోనస్ గా మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆబ్వియస్ గా కరెంట్ అఫైర్స్ SSC బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. సో అందుకని మీకు బాగా మంచిగా ఉంటుంది. సో యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టైర్ 2. ఇంకా టైర్ 2 గురించి మాట్లాడుకుంటే మనము టైర్ 2 ఇస్ డిస్క్రిప్షన్. సో మనం చెప్తాం. సో ఇక్కడ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏ ఇస్తారు. సో ఎస్ఏ విల్ క్యారీ 30 మార్క్స్. సో టోటలీ 50 మార్క్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎస్ఏ విల్ హ్యావ్ 30 మార్క్స్. ఓకే, 30 మార్క్స్ ఉంటుంది ఎస్ఏకి. అండ్ నెక్స్ట్ కాంప్రహెన్షన్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ కి యూ విల్ హ్యావ్ 20 మార్క్స్. ఓకే, 30 మార్క్స్ అండ్ 20 మార్క్స్. సో టోటల్లీ 50 మార్క్స్ మీకు ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఏ టైమ్ ఆఫ్ 1 అవర్. సో మీకు SSC లాగా స్టేజ్ 1 అంటే CBT 1, ఐ మీన్ టైర్ 1 మీకు క్వాలిఫైయింగ్ కాదు. సో ఇక్కడ ఏంటంటే టైర్ 1 మీరు మీకు వచ్చిన మార్క్స్ బట్టి యూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 2 అండ్ ఫర్ టైర్ 3. 3 స్టెప్స్ కదా, మీకు 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కదా. సో ఫర్ అగైన్ టైర్ 3కి మీరు ఇక్కడ ఏంటి అంటే టైర్ 1 అండ్ టైర్ 2 నుంచి మీకు స్కోర్ అంతా గ్యాదర్ చేసుకుని దెన్ యూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 3. సో మీకు టైర్ 1 నుంచి కూడా మీరు మార్క్స్ గెయిన్ చేసుకొని మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకనంటే టైర్ 1 విల్ బి ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఫర్ టైర్ 3 సెలెక్షన్ కంటే మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలంటే టైర్ 1 ఆల్సో విల్ ప్లే క్రూషియల్ రోల్. సో దిస్ ఇస్ నాట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో దీని నుంచి కూడా మార్క్స్ మీకు ఇంటర్వ్యూలో మీకు షార్ట్ లిస్ట్ చేయాలి అంటే టైర్ 1 మార్క్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ అవుతాయి. సో దట్స్ వై మాక్సిమం మీరు స్కోర్ చేయండి. అంటే వై ఐఎమ్ టెల్లింగ్ ఈస్, ఒక్కొక్కసారి టైర్ 1 బాగా మంచిగా వచ్చాయి అనుకోండి మార్క్స్. సో ఆ మార్క్స్ మీకు మెయిన్స్ వరకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్స్ అటెంప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2కి వెళ్ళారు, సో టైర్ 2 అటెంప్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ అక్కడ ఏమైనా టఫ్ గా రావడం పేపర్ ఆర్ సంథింగ్ ఎల్స్, మీ ప్రిపరేషన్ కొంచెం అటు ఇటుగా ఉండము, కట్ ఆఫ్ ఎక్కువ వెళ్ళడం అలా అయ్యింది అని అంటే, సో టైర్ 2లో మీకు వెయిటేజ్, ఐ మీన్ మీకు వచ్చిన మార్క్స్ వెన్ కంపేర్ టు కట్ ఆఫ్ ఒకవేళ తక్కువ అయ్యాయి అని అంటే, మీకు టైర్ 1 మార్క్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే మీకు ఓవరాల్ గా టైర్ 1 టైర్ 2 టోటల్ చేస్తారు కదా. సో ఓవరాల్ గా మీకు కట్ ఆఫ్ కన్నా టైర్ 1 మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి, సో ఒకవేళ టైర్ 2లో మీరు ఎక్కువ స్కోర్ చేసుకోకపోయినా సో టైర్ 1 మార్క్స్ యాడ్ ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి సో యూ విల్ బి బెనిఫిషియల్. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. సో టైర్ 1 మీకు క్వాలిఫైయింగ్ కాదు, ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ లాస్ట్ వరకు, అంటే టైర్ 3 వరకు మీకు క్యాలిక్యులేటింగ్ కి యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి సో టైర్ 1 అటెంప్ట్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి చేయండి. ఆబ్వియస్ గా ప్రిపేర్ అవుతారు కాదనట్లేదు, బట్ SSC ఎగ్జామ్స్ కి అలవాటు అయిపోయి టైర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పేసి అలా తీసుకోవద్దు. మీకు టైర్ 3 వరకు టైర్ 1 మార్క్స్ పనికి వస్తాయి కాబట్టి సో కేర్ఫుల్ గా అటెంప్ట్ చేయండి. ఓకే, దట్స్ వాట్ మై సజెషన్ ఫర్ యూ. ఏమవుతుందంటే లాస్ట్ కి అల్టిమేట్ గా మీకు ఒకవేళ కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వకపోతే టైర్ 2 మీరు టైర్ 2 దాకా వెళ్ళినా కూడా యూ విల్ నాట్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 3. అంటే ఇంటర్వ్యూకి మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ. ఓకే, నెక్స్ట్ సో ఎస్ఏ ఇంకా కాంప్రహెన్షన్ ప్రిసైజ్ రైటింగ్ 20 మార్క్స్ కి ఉంటుంది అండ్ ఎస్ఏ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ యూ విల్ హ్యావ్ 50 మార్క్స్ ఫర్ 1 అవర్ ఆఫ్ టైమ్. ఓకే, 1 అవర్ డ్యూరేషన్. ఇంకేముంది డీటెయిల్స్, మనకి ఎలిజిబిలిటీ మనం చూసుకున్నాము. సో గ్రాడ్యుయేషన్ ఉంటుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో నో వరీస్, 18 to 27 ఇయర్స్ అనమాట మీకు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా, సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఓకే సైట్ ఏంటి అని అంటే, ఈ సైట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు టెక్స్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ కాంపిటేటివ్ హంటర్స్ అనేది ఉంటుంది. సో యూ కెన్ సర్చ్, అలా కూడా సర్చ్ చేసుకోవచ్చు. లేదు అంటే కమెంట్ సెక్షన్ లో ఐ విల్
share link of Telegram and also Instagram, so you can join there and avail the you can access all these, okay, PDFs, ఛానల్ గురించి, ఛానల్లో జరిగే వీడియోస్ గురించి అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాను, లింక్స్ అండ్ పీడిఎఫ్స్, క్లాసెస్ జరిగే పీడిఎఫ్స్ పీపీటీస్ అన్ని అక్కడ పోస్ట్ చేస్తుంటా. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, క్వశ్చన్స్, క్విజ్, పీవైక్యూస్ అన్ని కూడా షేర్ చేస్తుంటాను. సో యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్. సో అక్కడ నేను మీకు ఇది ఎక్కడ అప్లై చేయాలి అని చెప్పి నేను మీకు లింక్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా డౌట్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ నేను అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తా పీడిఎఫ్. సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. లేదు మాకు అంత ఓపిక లేదు అని అనుకుంటే కింద మీరు కమెంట్ చేస్తే ఐ విల్ రిప్లై ఫర్ దట్. సో ఆబ్వియస్ గా అందరికీ కూడా అరౌండ్ యావరేజ్ గా అందరికీ ఇవే క్వైరీస్ ఉంటాయి. ఈ వేకెన్సీస్, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్, ఓకే, టైం డ్యూరేషన్ అంతా ఇదే ఉంటుంది. సో అందుకని నేను ఇది చేశాను. సో మొత్తం అఫీషియల్ నోటిఫికేషన్ ఏమేమి ఉందో ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాలి అని అంటే వినడానికి మీకు కూడా బోరింగ్ గా ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్, క్వైరీస్ ఫ్రమ్ ది యాజ్ పర్ ది ఆస్పిరెంట్స్ వ్యూ, ఇవే క్వైరీస్ ఉంటాయి జనరల్లీ. సో ఇంకేమైనా అదర్ డీటెయిల్స్ ఉంటే సో feel free to comment in the comment section, or else you can get all your queries clarified through the PDF which I will be posting in the Telegram channel. ఓకే, సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. అండ్ గైస్, ఇంకొకటి ఏంటి అంటే దీనికి సంబంధించిన సిలబస్, ఐడికి సంబంధించిన సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిలబస్ అంతా కూడా గ్యాదర్ చేసి అది కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, స్ట్రాటజీ, వాట్ షుడ్ బి యువర్ స్ట్రాటజీ, సిలబస్, ఇంపార్టెంట్ టాపిక్స్, సో ఇలాంటివి అన్ని మనం పోస్ట్ చేస్తూనే ఉంటాము. పాత ఫాలోవర్స్ కి తెలిసి ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కి. సో చూడండి, ఎస్ఎస్సికి ఎగ్జామ్స్ కి సంబంధించి ప్లేలిస్ట్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, లైవ్ సెషన్స్ ఉన్నాయి. సో డూ వాచ్ ఆల్ దీస్ సెషన్స్ అండ్ let me be a part of your success journey. So here we will end this session, guys. Bye aspirants, see you in the next session.